ముస్లిం వ్యక్తి జునైద్ అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి రోజు 3 పూట్ల ఆహారం మధ్యలో స్నాక్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాడు. ఒక రిపోర్ట్ అడిగింది, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత ఫండింగ్ మీ దగ్గరికి అంటే ఫస్ట్ సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత పబ్లిక్ అందరూ వచ్చి విరాళాలు ఇస్తున్నారు, దాన్నంతా తీసుకుని నేను ఇవి కొంటున్నాను అంటున్నాడు. ఎవరు విరాళాలు ఇస్తున్నారు లెక్కలేదు, ఎందుకు ఇస్తున్నారు లెక్కలేదు. రెండవది, ఇతను వాళ్ళు ఇచ్చిన డబ్బులు అయితే ఇతని కోసం 250 కిలోమీటర్ల నుంచి ఒక మహిళ వచ్చి ఇతనికి పట్టుకుని కావులిచ్చుకుని కంట తడి పెట్టేసింది. ఇది భారతదేశం అంటే, నీలాంటోడు ఒక ముస్లిం అయ్యి ఉండి ఇట్లాగా దేశం కోసం పనిచేస్తున్నాం అందంటూ ఒక కంట తడి పెట్టేటటువంటి కొన్ని వీడియోస్ని కూడా రిలీజ్ చేశారు. ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఎందుకు ఈ నాటకాలు ఇండియాలో అన్నదే అర్థం కావట్లేదు. यहाँ पे भी पानी है, यहाँ पे भी है, और इसके अलावा फूड भी अरेंज कर रहे हैं. तो इसका आप पैसे कैसे अरेंज कर पा रहे हैं यहाँ पे इन सब चीजों के लिए? फंडिंग कहाँ से आ रही है? बिकॉज सीजेपी के ऊपर अभी तक इल्जाम आया है कि बाहर से फंडिंग हो रही है. तो क्या आपको भी बाहर से फंडिंग आ रही है? बाहर से कोई फंडिंग नहीं आ रही है, सब भारत के देशवासी हैं. इसमें ऐसा होता है कि कोई 2 बेटी पानी देकर चला गया, कोई 10 लोगों का खाना लेकर चला जाता है, कोई कुछ नमकीन बिस्किट, కొందరు భోజనాలు తెచ్చిస్తున్నారు, కొందరు బిస్కెట్లు తెచ్చిస్తున్నారు, కొందరు మంచినీళ్ళు తెచ్చిస్తున్నారు. వాటిని నేను వచ్చుతున్నానని చెప్తున్నాడు ఇతను.